టీమిండియా కీలక మ్యాచ్ కు రెడీ అయింది. సూపర్ 8 దశలో జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ లో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో గెలవడమే కాదు, భారీ తేడాతో టీమిండియా సత్తా చాటాలి. నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాలి. సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేను చిత్తుచిత్తుగా ఓడించాల్సిందే. అయితే పేపర్ మీద చూస్తే భారత జట్టు బలంగానే ఉంది. బ్యాటింగ్ లో డెప్త్ కనిపిస్తోంది. కానీ టోర్నీలో ఇప్పటివరకు అంచనాలకు తగినట్టుగా పరుగులు సాధించలేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆడినట్టుగా ఇప్పటివరకు పరుగులు పోటెత్తించలేకపోయింది. కీలక మ్యాచ్ లో అయినా రఫ్ ఆడించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అభిషేక్ శర్మ ఫామ్ టీమిండియాను టెన్షన్ పెట్టిస్తోంది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికా పైన హిట్ కాలేకపోయాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోలేకపోయాడు. టచ్ లోకి వచ్చాడు అనుకునే లోపే పెవిలియన్ చేరాడు. రీ ఎంట్రీలో ఇషాన్ కిషన్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గ్రూప్ దశలో క్లిక్ అయ్యాడు. అయితే గత మ్యాచ్ లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 3వ స్థానంలో తిలక్ వర్మ సైతం డిసప్పాయింట్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకోలేకపోతున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గొప్పగా ఏమీ ఆడట్లేదు. స్ట్రైక్ రేట్ అంతంత మాత్రంగానే ఉంది. తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. టాప్ 3లో 3 లెఫ్ట్ హ్యాండర్లే ఉన్నారు. దీంతో సంజును తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అందుకు తగినట్టే ప్రాక్టీస్ లో శాంసన్ బిజీగా కనిపించాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలో దిగితే ఇషాన్ ను 3వ స్థానానికి పంపే అవకాశం ఉంటుంది. రింకును తుది జట్టులోకి తీసుకోకపోతే 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత తిలక్ వర్మ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, శివం దూబే పై భారీ అంచనాలే ఉన్నాయి. గత మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఫెయిల్ అయ్యాడు. అక్షర్ పటేల్ ను బెంచ్ కు పరిమితం చేయడం పైన విమర్శలు వచ్చాయి. అయితే వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ పటేల్ చెన్నైలో బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. కుల్దీప్ కు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలకం కాబోతున్నాడు. గత మ్యాచ్ లో సీనియర్ గా ఆకట్టుకున్నాడు. 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. టోర్నీలో యావరేజ్ ఎకానమీ రేట్ 9.85. బుమ్రా ఎకానమీ రేటు మాత్రం 5.30. చెన్నైలో టాస్ కీలకం కాబోతోంది. సాధారణంగా స్పిన్నర్లకే చపాక్ ఫేవర్ గా ఉంటుంది. కానీ వరల్డ్ కప్ లో బ్యాటర్స్ పండగ చేసుకుంటున్నారు. ఆఫ్ఘాన్ పై 183 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ 17.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. భారత్ లో జింబాబ్వే తొలిసారి టీ20 ఆడబోతోంది. పొట్టి ప్రపంచ కప్ లో 2 జట్లు ఒక్కసారే తలపడ్డాయి. 2022లో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే పై టీమిండియా గెలిచింది. అయితే ఈసారి జింబాబ్వేను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించిన ఊపులో కనిపిస్తోంది. మొత్తంగా చెన్నై మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.